ఘట్కేసర్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సిఐటియు నాయకులు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర నాయకులు రాములు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్, సిఐటియు ఘట్కేసర్ మండల కార్యదర్శి చింతల యాదయ్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషను, సైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్, ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లు కొత్తగా విభజన జరిగినటువంటి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల్ని డిప్యూటీ కమిషనర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని, ఆ తర్వాత మొత్తం మనం పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా హెడ్ ఆఫీసు, ఈ మల్కాజిగిరి సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు దగ్గర, కమిషన్ దగ్గర ధర్నా చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. కారణం ఏంటంటే అనేక సంవత్సరాలు ఉంది. పంచాయతీలు ఉన్నప్పుడు పంచాయతీ కార్మికులు కాదు, మున్సిపాలిటీకి ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులు కాదు, కార్పొరేషన్ అయినప్పుడు కార్పొరేషన్ కార్మికులుగా మనం పనిచేస్తున్నాం. అంటే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మారుతుంది, మున్సిపాలిటీ కార్పొరేషన్ మారుతుంది, కార్పొరేషన్ గ్రేటర్లుగా మారుతున్నాయి. కానీ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల బతుకులు మారటం లేదు. అదే బతుకు, అదే తిప్పళ్ళు, అదే కష్టము, అదే శ్రమ, ఒక పూట తిండి లేకుండా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్ని మారుతున్నప్పుడు మా బతుకులు కూడా మారాలి. కాబట్టి మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటి ఈరోజు మన మున్సిపల్ యూనియన్, రాష్ట్ర యూనియన్ నిర్ణయం చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసేలోపు ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, బియ్యం ధర పెరిగింది, ఇంటి కిరాయిలు పెరిగాయి, లేకపోతే హాస్పిటల్ పోతే డాక్టర్ ఫీజులు పెరిగాయి, పిల్లలు చదివించుకునే పరిస్థితి ఉంది, సొంత జాగాలు లేవు, సొంత ఇల్లు లేవు, ఇందిరామ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ మాకు ఇవ్వడం లేదు. కాబట్టి పర్మనెంట్ ముందు చేయాలి. పర్మనెంట్ అయ్యే లోపు మాకు కనీస వేతనం 26,000 రూపాయలు అయితేనే ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు మేము తట్టుకోగలం. 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు జీతాలు 3 రోజుల ముందు జీతాలు ప్రకటించాడు. మనందరం అనుకున్నది ఆ జీతం మనం పెరుగుతుంది అనుకున్నాం. ఆ పెరిగిన జీతం కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనం 17,000 రూపాయలు, మనం 17,700 రూపాయలు దాకా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన పెంచింది ఏంటంటే 16,000 రూపాయలు పెంచాడు. దాని ప్రకారం తగ్గుద్ది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో మున్సిపల్ కార్మికులకు కూడా సపరేట్ జీవో ఇవ్వాలి, జీతాలు పెంచాలి. పెంచే జీతం 26,000 రూపాయలు ఊకే వాళ్ళకి లేకపోతే ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఉండాలి. దాని మీద డ్రైవర్ల జీతం వేరే అలాగే ఉండాలి, లేకపోతే పంప్ ఆపరేటర్ల జీతం అలాగే ఉండాలి, లేకపోతే శానిటరీ జవాన్ల జీతం అలాగే ఉండాలి, అటెండర్ల జీతం అలాగే ఉండాలి. దాని మీద కేటగిరీ వాళ్ళకి జీతం ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం అడుగుతున్నాం. కాబట్టి జీతాల పెంపుదల కోసం ఉండాలి.